దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆయన స్తుతించుట కొరకు, ఆయన ఆరాధించుట కొరకు ప్రకటన గ్రంథములో ఉన్న ఒక వాక్య భాగాన్ని మనము నేర్చుకుందాము. ఆ వాక్య భాగములో నుండి కొన్ని విషయాలు గ్రహించుదాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనము మనం చదువుకుందాం. 10వ వచనము, అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిల పడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ఈ లాస్ట్ మాట మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము దేవుని యొక్క సన్నిధానంలో. చివరి లైన్, యేసును గూర్చిన సాక్ష్యము అది ప్రవచన సారము అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగంలో నుండి, ఈ యొక్క లైన్లో ఉండే ఈ యొక్క 10వ వచనంలో ఉన్నటువంటి ఈ మాటలో నుండి ఈరోజు మనం వర్తమానం వినబోతున్నాం. యేసును గూర్చినటువంటి సాక్ష్యము ఏదైతే ఉందో, ఆ సాక్ష్యము, ఆ దైవికమైనటువంటి మాటలన్నీ కూడా అవి ఇప్పుడిప్పుడు రాయబడ్డ మాటలు కాదు, కానీ అవి ప్రవచన సారము అని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. ప్రవచనం అనే దాని గురించి కూడా మనకు తెలియాలి. ఆ ప్రవచనాన్ని గూర్చినటువంటి వాక్య భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ముఖ్యముగా మూల వాక్యాలు మనకు తెలిసి ఉండాలి. ప్రవచనం అంటే ఏంటి, ప్రవచనం ఎలా వస్తుంది అనే విషయాలు మనము ఎరిగి ఉండాలి. దానికి వాక్యం ఏం చెబుతుందో ఆ మూల వాక్యాలు కూడా మనకు తెలిసి ఉండాలి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము మనము చూసినట్లయితే 20వ వచనములో ఇలా రాయబడి ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత చక్కగా విడమరిచి మరి పేతురు నిజంగా ప్రవచనాన్ని గురించిన అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా రాయగలిగాడు. చాలా దాని కోణాల్లో వివరించి చెప్పడాన్ని మనం చూస్తాం. ఊహను బట్టి చెప్పడం ద్వారా ప్రవచనం అనేది రాదు, ప్రవచనం అనేది పుట్టదు, ప్రవచనం అనేది దేవుని ప్రవచనముగా ఎంచబడదు. ఎందుకంటే మనుషుని యొక్క ఇష్టాన్ని బట్టి, మనిషి యొక్క ఇష్టాన్ని బట్టి ప్రవచనం అనేది రాదు. విశ్వాసపు మాటలు మనం మాట్లాడొచ్చు, విశ్వాసముతో చెప్పే మాటలు వేరు, ప్రవచన రీతిగా చెప్పే మాటలు వేరు. దేవుడు కార్యం చేస్తాడు అని నేను ప్రార్థించిన దాన్ని బట్టి, నాకున్న విశ్వాసాన్ని బట్టి, విశ్వాసంలో నుంచి ఒక మాట చెప్పొచ్చు. కానీ ప్రవచనం అనేది నీ యొక్క, నా యొక్క విశ్వాసాన్ని బట్టి కాదు, విశ్వాసం ఉన్నా లేకపోయినా అది దేవుణ్ణి బట్టి వస్తుంది ఆ మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ప్రవచనం. అది పరిశుద్ధాత్మ వలన కలిగేటువంటి మాట, వచ్చేటువంటి దేవోక్తి అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి యేసయ్యను గూర్చిన విషయాలు ప్రవచన సారమైతే, యేసుక్రీస్తు ఎవరు? ఆయన ప్రవచనాత్మకమైనటువంటి వ్యక్తి. హల్లెలూయా. చెప్పబడినటువంటి వ్యక్తి, దేవుని మూలముగా పరిచయం చేయబడుతున్న వ్యక్తి, పరిశుద్ధాత్మ వలన మరి చెప్పబడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచములో అంటే, లేఖనముల యందు ప్రత్యక్షపరచబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు, ఏ అవతారమైనా ఉంది అంటే అది యేసుక్రీస్తును గూర్చిన విషయమే అని బైబిల్ రాయబడింది. అందుకే ఆయన ప్రవచన పురుషుడు అనేటువంటి ఒక టైటిల్ మనం పెట్టుకుంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసును గూర్చిన విషయాలు ప్రవచన సారము గనక ఆయన ప్రవచన పురుషుడు. ఏదో విషయాలు ఆయన గురించి, ఆయన పుట్టిన తరువాత ఆయన గురించి రాయబడ్డ విషయాలైతే అది చరిత్ర అవుతుంది. కానీ యేసుక్రీస్తు ఈ లోకములోకి రాకముందే ఆయనను గూర్చిన విషయాలన్నీ కూడా ముందస్తుగా చెప్పబడ్డాయి.
దేవుని మూలముగా చెప్పారు, పరిశుద్ధాత్మ మూలముగా వారు పలికారు. ఏవి పలకబడ్డాయో అవన్నీ ఖచ్చితంగా అలానే మరి యేసయ్య జీవితంలో నెరవేరాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీన్ని మరొక కోణంలో నాటకీయంగా మనం అర్థం చేసుకుందాం. ఈ ప్రపంచములోకి దేవుడు అనే ఆయన ఈ ప్రపంచంలోకి వస్తాడని కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. చెప్పబడ్డ విషయాలన్నీ కూడా భూమి మీద తప్పకుండా నెరవేరాలి, ఎవరో ఒక అవతారంలో నెరవేరాలి. ఆ చెప్పబడ్డ విషయాలు దేవుడు అనేటువంటి వ్యక్తికి దైవ అవతారానికి చెప్పబడ్డ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తులోనే నెరవేరినట్లుగా యేసుక్రీస్తు జీవితం అంతా చూస్తే మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి కూడా చెప్పాడు, ఏమన్నాడు తెలుసా? నా గురించి మీరు చూస్తున్నారు కదా, నేను చెబుతున్నది చూస్తున్నారు కదా, నా జీవితాన్ని పరిశీలన చేస్తున్నారు కదా. యోహాను సువార్త 5:39 అంటాడు ప్రభు, లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి చూడండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు యేసుక్రీస్తును గూర్చి ఈ ప్రపంచంలో ఎవరైనా స్టడీ చేసేటప్పుడు ఆయనను గూర్చి, దైవ అవతారాన్ని గూర్చి ముందుగా చెప్పబడ్డ విషయాలన్నీ యేసుకు మాత్రమే, యేసుక్రీస్తుకు మాత్రమే సరిపోతున్నాయి అన్న విషయాన్ని వారు గ్రహిస్తారు. లేఖనాలు సరిగా ఆలోచన చేయట్లేదు, ప్రవచనాలను సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి వారు యేసుక్రీస్తును కనుగొనలేకపోయారు. భూమి మీదకి దేవుడు వచ్చినా, మనుష్య రీతిగా వచ్చినా, దైవావతారంగా వచ్చినా వారు యేసును కనుగొనలేకపోయారు. కారణం ఏంటి? వారు లేఖనాల్లో సరిగా వారు చదవలేదు, లేఖనాలను సరిగా వారు గ్రహించలేదు. ప్రభు అందరి ముందు నిలబడి చెప్తున్నాడు, లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. యోహాను సువార్త 5:39 ఉంది. అదేవిధంగా యోహాను సువార్త 5:37 ఏమన్నాడు తెలుసా? తండ్రి నా గురించి సాక్ష్యం ఇచ్చాడు అన్నాడు. హల్లెలూయా. ఎవరు సాక్ష్యం ఇచ్చారట? యోహాను సువార్త 5:37 యేసు ప్రభు అంటున్నాడు, నా విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, పరలోకమందున్న తండ్రి, దేవుడు దేవుడు తండ్రి పరమందున్నాడని మీరు అంటున్నారు చూసారా, ఆ తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు అని యేసు ప్రభు స్వయాన ఆయన చెప్పుకోవాల్సి వచ్చిందండి. అంత కన్ఫ్యూజన్ లో ప్రజలు ఉన్నారు, కొద్దిమంది ప్రజలు ఉన్నారు ఆ రోజున. అందుకే వారి ముందు ప్రభు ఈ మాట చెప్తున్నాడు, లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు, తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 10:25 10:25 ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఒక ప్రత్యేక మాట చెప్పాడు, నా క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. 3 వాక్యాలు జ్ఞాపకం చేసుకున్నాం ఇప్పుడు మనం. యోహాను సువార్త 5:39 లేఖనాలు సాక్ష్యం అన్నాడు, ప్రవక్తల గ్రంథాలు సాక్ష్యం అని చెప్పాడు. తర్వాత 5:37 పరలోకమందున తండ్రి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అనే విషయాన్ని చెప్పాడు. మనం చూస్తాం యెషయా గ్రంథం 9:6 ఎలయనగా మనకు శిశువు పుట్టెను. ప్రవక్తల గ్రంథాల్లో ఇంకా అనేకమైన విషయాలు మనం చూస్తాం. మోషే రాశాడు యేసు ప్రభు గురించి, దావీదు రాశాడు యేసు ప్రభు గురించి. అనేకమైన విషయాలు దగ్గరగా మనము ఆలోచన చేస్తే గనక ఒక 84-85 ప్రాముఖ్యమైన ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి. యేసు ప్రభుని గురించి ప్రాముఖ్యమైన ప్రవచనాలు దైవావతారాన్ని గుర్తుపట్టడానికి కొరకు. యేసుక్రీస్తు జీవితం అనేది ఎవరో ఊహను బట్టి కలిగింది కాదు, ఎవరో రాస్తే పుట్టినటువంటి జీవితము కాదు. యేసుక్రీస్తు యొక్క జీవితం అనేది, ఆయన జన్మ అనేది అది ప్రవచనానుసారమైంది. హల్లెలూయా. అది ప్రవక్తల యొక్క సారము. ప్రవక్తలు ప్రవచించిన ఏ అవతారాన్ని గురించి ప్రవచించారో ఆ అవతారము యేసుక్రీస్తు. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ఆయన ప్రవచనానుసారమైన దేవుడు. హల్లెలూయా. ముందస్తుగా చెప్పబడ్డ దేవుడు, ముందస్తుగా ప్రకటించబడ్డ దేవుడు. ఇదో కోణం అయితే, నాటకీయమైన కోణం ఒకటి అన్నాను కదా, అదేంటి? ఏ దేవుడు ఆకాశమందున్నాడో, ఏ తండ్రి ఆకాశమందున్నాడో ఆయన భూమి మీదికి అవతార పురుషుడుగా వస్తాడని అందరూ చెప్పుకుంటున్నారు, వచ్చాడని కూడా చెప్పుకుంటున్నారు. కానీ చెప్పబడ్డ విషయాలకు, వచ్చిన అవతారాలకు సరిగ్గా మ్యాచ్ కాగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. ఇది మనకు అర్థమైన రోజున మనం ఎంతో ఈ లోకానికి వచ్చినటువంటి దైవావతారము యేసుక్రీస్తు అని సంతోషించటం మాత్రమే కాదు, అనేకుల ముందు ప్రభువును ఆరాధిస్తాం, ప్రభువును మనం ప్రకటిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు, తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు అని చెప్పాడు.
ఆ విధంగా మనం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో ప్రభు అంటాడు, ఇదిగో మరి నన్ను గూర్చి చెప్పబడ్డ విషయాలు మరి అనేక మంది భక్తులైన వారు కూడా నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నారని చెప్పాడు. ఆ విధంగా నా క్రియలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయని చెప్పినట్టుగా కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలము. యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో అంటాడు, 45 చదువుతున్నాను, మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును, అతడు నన్ను గూర్చి వ్రాసెను. ఇక్కడ ఎవరిని తీసుకొస్తున్నాడు? మోషే ప్రవక్తను, మహాప్రవక్త. ఇశ్రాయేలు జనులందరూ లక్షల కొలది మంది జనులు 12 గోత్రాల వారు మోషేను ప్రవక్తగా ఆ రోజు గుర్తించారు కదా, చెప్పుకున్నారు కదా. యేసుప్రభు అంటున్నాడు, మీరు ప్రవక్తగా గుర్తించిన మోషే నన్ను గూర్చి ఏం చేశాడు? వ్రాశాడు. హల్లెలూయా. నా అవతారాన్ని గూర్చి, నేను భూమి మీదికి వస్తానని, నేను ఈ విధమైన క్రియలు చేస్తానని ఆయన రాశాడు, ఆయన పలికాడు. ఒకరోజు మోషే ఏమన్నాడు తెలుసా? దేవుడు నా వంటి ఒక ప్రవక్తగా, నేను ఏ విధమైన ప్రవక్తగా ఉన్నానో అటువంటి విధంగా ఒక గొప్ప ప్రవక్తగా ఉండడానికి దైవ కుమారుణ్ణి ఈ లోకములకు పంపిస్తాడు అనేటువంటి మాటను కూడా చెప్పగలిగాడు. నా వంటి ఒక ప్రవక్తను. యేసుక్రీస్తు ఎవరు అంటే ఇదొక సబ్జెక్టు. మళ్ళీ ఆయన దేవుని కుమారుడు, ఆయన ప్రవక్తే కాదు, ప్రవక్త కంటే గొప్పవాడు, ఆయన రాజు. హల్లెలూయా. ఆయన దేవుడు, ఆయన రక్షణ. ఇన్ని కోణాలు, ఏ కోణంలో చూసినా అన్ని బిరుదులు, అన్ని లక్షణాలు ఆయనకు వర్తించాయి. మోషే ఒక ప్రవక్త గనక చెప్పాలంటే ఆయన స్టైల్లో చెప్పాడు, ఆయన కోణంలో చెప్పాడు. ఏమన్నాడు? నా వంటి ఒక ప్రవక్తను అన్నాడు. హల్లెలూయా. జీవితాన్ని చదివి చెప్పగలిగినటువంటి వ్యక్తిగా దైవ కుమారుడు, ఒక ప్రవక్త. దేవుడి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచే వరం ఒకటే కాదు, భాషల వరం ఒకటే కాదు. ఏముంటాయి చెప్పండి? అసలు ఏది ఉండదు అనాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని వరములతో ఉంటాడు, అన్ని లక్షణాలు ఉంటాయి ఆయనకు. ఆయన బోధకుడా అని పిలువబడ్డాడు ఈ లోకంలో. అంటే బోధకుడేనా? ప్రవక్తగా చెప్పబడ్డాడు అంటే ప్రవక్తేనా? దేవుని కుమారుడుగా వచ్చాడు, అయితే దేవుని కుమారుడేనా? ఆయన శరీరమును బట్టి ఇశ్రాయేల్లో పుట్టాడు, కానీ ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు అని రోమా పత్రికలు రాయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో మీరు చూస్తే పరిశుద్ధాత్మ నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది అంటాడు యేసు ప్రభు. ఎన్ని సాక్ష్యాలు! లేఖన సాక్ష్యం, తండ్రి సాక్ష్యము, ప్రవక్తలు అనగా మోషే సాక్ష్యము, తర్వాత నేను చేసే క్రియలు సాక్ష్యం అన్నాడు యేసయ్య. హల్లెలూయా. బీదవారికి సువార్త ప్రకటించబడుతుంది, గుడ్డివారి కన్నులు తెరవబడుతున్నాయి, కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా లోకములోకి క్రీస్తు వచ్చినప్పుడు, మెస్సియా ఈ లోకములోకి వచ్చినప్పుడు ఇవన్నీ చేస్తాడని మీరు ప్రవక్తల గ్రంథాల్లో చదివారు కదా, అవన్నీ ఇప్పుడు నెరవేరట్లేదా అని యేసుప్రభు అడిగాడండి. యెషయా గ్రంథంలో యెషయా రాస్తాడు 61వ అధ్యాయములో మనం చూసినట్లయితే 2వ వచనము, యెషయా గ్రంథం 61:2, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులైన వారిని ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండలను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది రాయబడ్డ ప్రవచనం అండి. కానీ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క లేఖనము యేసు క్రీస్తు జీవితంలో నెరవేరింది. ఒకరోజు యేసు ప్రభు మందిరంలో వాక్యము చదివే అటువంటి క్రమము ఉంది. ఇప్పుడు కూడా కొన్ని సంఘాల్లో చేస్తూ ఉన్నారు, వాక్యం చదువుతారన్నమాట, బైబిల్ రీడింగ్. అలా యేసుక్రీస్తు వాక్యము చదువుట కొరకు, వాక్యము చదివించబోట కొరకు యేసు ప్రభువును పిలిచారు. శాస్త్రుడు ఆ రోజున పిలువబడేవారు ఎజ్రా. ఆ విధంగా వాక్యాన్ని చదివేవాడు. చక్కగా వాక్యాన్ని పొరపాటు లేకుండా, తప్పులు పోకుండా, మరి ఆ చదువుతుండగానే మిగతా వారికి అర్థమయ్యేంత స్పష్టంగా చదవగలిగిన వారిని నిలువబెట్టి ఆ దినాల్లో ధర్మశాస్త్రమును చదివించేవారు. ఒకరోజు యేసుప్రభుని పిలిచారు అలా చదవడానికి. యేసుప్రభు వచ్చి నిలబడ్డప్పుడు ఆయనకి ఇవ్వబడ్డ గ్రంథం ఏంటో తెలుసా? యెషయా గ్రంథం. ఈ గ్రంథం ఇప్పుడు మనం చదువుకున్నాం చూసావా, ఈ మాటలు చదివాడు. చదివి కూర్చోవచ్చు కదా, ఎందుకు కూర్చుంటాడు యేసుప్రభు? అందరిలా కూర్చోవడానికి ఆయన వాక్యం చదివే ఎజ్రాలు అంటాడు కాదు కదా. ఆయన చదివి ఓ మాట అన్నాడు,
వాళ్ళకు అది బాంబు వేయలంత పని అయింది. ఏమన్నాడు తెలుసా? మీ వినికిడిలో ఇప్పుడు మీరు నేను చదివినది అయితే ఏ మాటలు అవుతున్నాయో ఈ లేఖనాలు, ఈ ప్రవచనాలు నెరవేరాయి కదా అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీ వినికిడిలో నెరవేరుతున్నాయి, మీ కళ్ళు చూస్తున్నాయి, మీ చెవులు వింటున్నాయి. ఇది ఈ లేఖనము నెరవేర్చబడుతున్నది కదా అని యేసు ప్రభు పలికాడండి. దేవునికి మహిమ కలుగుగాక. మరి ఆ రోజు ఇర్మియా పుస్తకమే ఎందుకు చేతుల్లోకి రాలేదు? దావీదు రాసిన కీర్తనలు ఎందుకు చేతుల్లోకి రాలేదు? ప్రతిది యేసు ప్రభు జీవితం అంతా ఒక ప్రవచన సారం. అందుకే ప్రకటన 19:10 మనం వింటున్నాం. యేసును గూర్చిన సాక్ష్యం, యేసయ్యను గూర్చి చెప్పబడుతున్న విషయాలన్నీ కూడా అవి ప్రవచన సారము. ఉట్టి మాటలు కావు, ఊహను బట్టి వచ్చినవి కావు, విశ్వాసాన్ని బట్టి వచ్చినవి కావు, అభిమానాన్ని బట్టి వచ్చినవి కావు, పుక్కిటి పురాణం అంతకన్నా కాదు, కల్పితమైనటువంటి పాత్రలు అంతకన్నా కాదు. యేసును గూర్చిన విషయాలు, చెప్పబడుతున్న విషయాలు, మీరందరూ ప్రపంచమా మీరు వింటున్న విషయాలన్నీ కూడా అవి ప్రవచన సారం అంటుంది బైబిల్. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని పరిశుద్ధ గ్రంథం ఆది కాండములో మనం చూస్తాం, ఆయన ఎంత ప్రవచనానుసారమైనటువంటి దేవుడో, ప్రవచనానుసారమైనటువంటి అవతారము యేసుక్రీస్తు మనం చూడొచ్చు. ఆది కాండము 3వ అధ్యాయం మనం చూసినట్లయితే 15వ వచనము, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును, చూడండి, నీ సంతానమునకును, తర్వాత ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. మనం పోయిన సంవత్సరము, అంతకుముందు సంవత్సరము మీరు యూట్యూబ్ లో చూస్తే ఈ వాక్యం ఉంటది, స్త్రీ సంతానముగా వచ్చిన వాడు. హల్లెలూయా. యూట్యూబ్ లో ఇదే ఉంటది మీకు చూస్తే, స్త్రీ సంతానము. యేసు ప్రభు ఎవరు అంటే ఆయన స్త్రీ సంతానము, స్త్రీకి పుట్టినవాడు, కన్యకకు జన్మించినవాడు. పురుషుడనే పదము, పురుషుడనే మాట, పురుషుడనే బంధము ఏది అక్కడ ఉండనే ఉండదు. దైవము శక్తి ద్వారా ఈ ప్రపంచములో అడుగు పెట్టిన వాడు, ఉద్భవించిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసుక్రీస్తు మాత్రమే. ఇదిగో బైబిల్ చెబుతుంది, స్త్రీకిని నీ సంతానమునకును, ఆమె సంతానం అంటే బైబిల్ చదివే వాళ్ళు, మామూలుగా చదివే వాళ్ళు హవ్వ సంతానం అనుకుంటారు. అందుకే చూడండి, ఇక్కడే వాక్యాలు ఉన్నాయి, మన గలతీ పత్రికలు వెళ్ళొచ్చు, కానీ ఇక్కడే మనం అర్థం చేసుకోవడం కూడా బైబిల్ నిజంగా అద్భుతంగా వ్రాయించాడు. చూడండి, ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. అది అంటే మామూలు ఇక్కడ హవ్వ అనే విధంగా ఆలోచన చేస్తారు. ఇదిగో అది కాదని చెప్పడానికి 1 అనే సంఖ్య వేసి కింద ఒక మాట రాసింది. కనబడిన వారందరూ చదవండి, చాలా చిన్నగా ఉంటుంది అక్షరాలు అవి. ఏముంది అక్కడ? ఆయన నిన్ను తల మీద కొడతాడు. ఆయన సంతానము, స్త్రీ సంతానము అనగా ఆయన సంతానము, స్త్రీ సంతానం అనగా యేసు క్రీస్తు రక్తములో కడిగబడిన వారందరూ కూడా స్త్రీ సంతానమే. ఇక్కడ బైబిల్ భాషలో మనం చెప్పాలంటే లోకముతో సంబంధము లేకుండా ఉన్న వారందరూ, జీవిస్తున్న వారందరూ స్త్రీ సంతానము, యేసు సంతానము. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప మర్మాలు ఉన్నాయి ఆది కాండంలోనే. లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ మూడిటితో సంబంధము లేకుండా, ఈ మూడిటి నుంచి విడిపించబడ్డ వారందరూ లోకానికి వేరుగా ఉన్నవారు. అక్కడ పురుషుడు లోకానికి సాదృశ్యంగా ఉన్నాడు. పురుషుడు స్త్రీ బంధం అనేది అది లోకముగా మనం తీసుకుంటే, ఆ సంబంధం ఏమీ లేకుండా పుట్టినవాడు యేసుక్రీస్తు. అనగా లోకము అనే విషయం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం చోటు లేదక్కడ. శరీర విషయాలు లేనేలేవు అక్కడ. ఆత్మ వలన దైవ శక్తి ద్వారా యేసు ప్రభు పుట్టాడు అంటుంది వాక్యం. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాము, యేసు ప్రభుని గురించి ఎక్కడ చెప్పబడ్డదంటే ప్రారంభ కాండము. ఏమంటారు దీన్ని? ఆది కాండం. సృష్టి ఆవిర్భావము నుంచి వ్రాయబడ్డది కాబట్టి ఆది అనే మాట చేర్చుకున్నారు. ఆది కాండం అని చెప్పబడుతుంది. అక్కడ చెప్పబడిందండి యేసుక్రీస్తుని గురించి. అంటే ఈ ఆది కాండాన్ని గురించి మనం ఆలోచన చేసిన సుమారు ఇప్పటికీ 1500 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి గ్రంథము. ఈ రోజుతో మనం ఒక లెక్కలేస్తే 3500 సంవత్సరాల క్రితం ఉన్న గ్రంథము ఆది కాండము. అక్కడ చెప్పబడిందని అన్ని సంవత్సరాల క్రితం చెప్పబడిందండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట మనం కొత్త నిబంధనలో చూద్దాం, నెరవేర్పు. చూడండి బైబిల్ గ్రంథంలో చూస్తే, మరి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎక్కడ పుట్టాడట? ఎవరికి పుట్టాడట? ఆయన స్త్రీ యందు పుట్టాడు.
అనే విషయాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక రాయబడ్డ విషయాలు, నెరవేర్పుకు సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా, అండర్లైన్ చేసుకుందానండి నేను ఆ పదాన్ని, ఆఖరికి అంటారు చూసారా, ఆయన కూడా. ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు, మహిమ స్వరూపి అయిన దేవుడు, నిత్యత్వంలో జీవించే దేవుడు. ఆయన కూడా ఏమయ్యాడంటే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున వారి మధ్యలోకి రావటము కోసము ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఓ మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడైన నరుడుగా ఈ లోకములోకి వచ్చాడు. ఒక స్త్రీకి ఆయన పుట్టిన వ్యక్తిగా ఇక్కడ ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యాలను మనము గమనించగలుగుతున్నాము. అదే విధంగా ఆయన కన్యకకు జన్మిస్తాడు అనే ప్రవచనాన్ని కూడా మనం బైబిల్లో చూడొచ్చు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము చూడండి. యేసుక్రీస్తు యొక్క జీవితం అంతా ప్రవచన సారము. ఆయన ముందస్తుగా చెప్పబడ్డ దేవుడు. పుట్టక ముందే, యేసు ప్రభు అవతారం ఈ లోకంలోకి రాకముందే, యేసు ప్రభువును కన్నటువంటి ఆ స్త్రీ లేదా కన్యక ఈ లోకంలోకి రాకముందే, అప్పటి కాలంలో చెప్పాలంటే ఆ కార్యము జరగడానికి 730 సంవత్సరాలకు ముందు రాయబడ్డదండి యేసు ప్రభు జీవితాన్ని గురించి. ఆయన కన్యకకు పుడతాడని, కన్యకకు జన్మించుడనే ఆ పవిత్రమైన దైవిక శక్తితో జరిగిన ఆ కార్యాన్ని గురించి తెలియక అనేకులు పొరపాటు పడుతూ ఉన్నారు. కానీ వాళ్ళని అడుగుదాం మనం సూటిగా, దేవుడు ఇలాంటి కార్యాలు చేయగలంటే ప్రతి మతములో ఉన్నవారు చెప్తారు. దేవుని మహిమ గలనుగా. హల్లెలూయా. మనం ఇంటర్వ్యూ చేద్దాం, ప్రతి ఒక్క మతస్థులు ఉన్నారు కదా, ఆ మతం దగ్గరికి వెళ్ళి మైకు పెడదాం. దేవుడు ఇది చేయగలడా? దేవుడి రాళ్లలో నుంచి పిల్లలు పుట్టించగలడా? దేవుడి సముద్రాన్ని చీల్చగలడా? ఈ 3 అక్షరాల గురించి ఏం చెప్తారు అందరూ చెప్తారా? దేవునికి అసాధ్యమైంది ఏముందండి? మరి ఎందుకు ఇబ్బంది పడుతున్నావాడా? ఎక్కడ? హైదరాబాద్లో. ఎక్కడ? కన్యకకు ఆయన జన్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అంటే ఇది పక్షపాత ధోరణే తప్ప, క్రైస్తవ్యాన్ని గూర్చి, క్రీస్తును గూర్చి వేరే మాట్లాడాలన్న ఒక తప్పుడు అభిప్రాయమే తప్ప, సద్గుణము లేకపోవడమే తప్ప, సరిగ్గా ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తి ఒప్పుకోగలిగిన విషయమే. దేవుడు ఏదైనా చేయగలడు. దేవుని మహిమ గలనుగా. ఇది పెద్ద విషయం కాదు. మనిషి విషయంలో అయితే కొలతలు కొలవాలండి. మనిషి చేయగలడు ఏమో, ఆయనకు అధికారం ఉందో లేదో, ఆయన పరిధిలోకి వస్తుందో రాదో ఆ అధికారి చేయాలంటే అంటాం మనం. కానీ దేవుడు అనే పదం వచ్చిన తర్వాత దైవ శక్తి గురించి కొంచెం తెలిసిన వారు కూడా ఏమంటారు? దేవునికి సమస్తం సాధ్యమే. ఇదిగో బైబిల్లో రాయబడుతుంది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తాము. కాబట్టి ప్రభువు దేవుడు తానే ఒక సూచన మీకు చూపుతాడు, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనబోతుంది. ఇది సూచన మీ అందరికి కూడా. దేవుడు ఈ లోకములోకి వచ్చినప్పుడు ఒక కన్యక ద్వారా ఈ లోకంలోకి రాబోతున్నాడు. పరిశుద్ధమైనటువంటి జన్మను ఆయన ఈ లోకములో, ఆ జన్మ ద్వారా ఈ లోకములో ప్రవేశించబోతున్నాడు. పాపరహితుడుగా, పాపము లేని వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా ఈ లోకంలోకి రాబోతున్నాడు. ఈ మాట దేవదూత కూడా చెప్పాడు. చూడండి, కనుక ముందే మరియమ్మ యేసు ప్రభును కనుక ముందే ముందస్తుగా చెప్పబడుతున్న, ప్రవచన రీతిగా చెప్పబడుతున్న మాట చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం, 34 చదవాలండి. 34 కూడా అవసరమే. 1:34 లూకా సువార్త. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో చెప్పగా. వండర్ఫుల్ అండి ఈ విషయం. నాకు చాలా కొత్తగా అనిపించింది. ఏంటా కొత్త విషయం అంటే, పరలోకము నుంచి వచ్చిన దేవుని దూత ముందు ధైర్యంగా నిలబడి మరియ చెప్తున్న మాట. మరియ యొక్క పవిత్ర జీవితానికి ఇది ఒక అద్భుతమైనటువంటి, ఇది కూడా ఒక అద్భుతమైన ఎవిడెన్స్ మనం తీసుకోవచ్చు. మనుషుల ముందు కాదమ్మ చెబుతున్న మాట, సనాచర చెప్పాలంటే దేవుని ముందు, పరలోకము నుంచి వచ్చిన దేవదూత ముందు నిలబడి చెబుతున్న మాట ధైర్యంగా. యోబు అంటాడు, ఆ మాట గుర్తొస్తుంది, నేను రాజు వలె ఆయన యొద్దకు వెళ్ళేదను, నా లెక్క అప్పచెప్పడానికి అంటాడు, నాలో ఏ లోపము లేదు.
నాలో ఏ లోపం లేదు కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు రాజు వలె వెళ్తానన్నాడు. అంత నీతిమంతుణ్ణి ఆయన కృపను బట్టి, అంత యథార్థవంతుణ్ణి ఆయన దయను బట్టి అని యోబు చెప్పాడే. మరి అని చూడండి ఇక్కడ ఏమంటుంది తెలుసా దేవదూత ముందు, అసలు లోకముతో సంబంధం లేకుండా జీవిస్తున్న ఒక పరిశుద్ధమైన బిడ్డని నేను కన్యకను, అసలు పురుషుణ్ణి ఎరగని దానను. ఆ మాట చూడండి ఎవరి ముందు చెప్తుంది, చాలా ప్రాముఖ్యం. సరే మన ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూస్తే ఇది ఎలాగూ జరుగును, ఎలా జరుగుతుంది, అసలు ఎలా సంభవం అవుతుంది అన్నప్పుడు అక్కడ దేవదూత అంటున్నాడు, పరిశుద్ధ ఆత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి. ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం. ఏంటది? పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క శక్తి నీ మీదికి వచ్చును, లేదా నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. ఈ మాట గురించి చదివాం మనం దీన్ని. పరిశుద్ధుడు, ఆయన జన్మలో పరిశుద్ధత కనబడుతుంది మనకు. కాబట్టి ఆయన కన్యకకు జన్మిస్తాడన్న ప్రవచనాన్ని మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో, మరి యెషయా గ్రంథంలో చూసాము. దాని నెరవేర్పు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 18 నుంచి 25 వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయంలో 35వ వచనంలో మరియకు చెప్పబడుతున్న మాటల్లో నుండి మనము చూడవచ్చు. ఆ విధంగా మనం దేవుని వాక్యములో చూసినట్లయితే ఇలా అనేకమైన విషయాలు దేవుని గ్రంథములో మనం చూస్తాం. యేసుక్రీస్తు జీవితము ప్రవచన సారము. హల్లెలూయా. ముందస్తుగా చెప్పబడ్డ జీవితము, ముందస్తుగా ఆయన గురించి దేవ వచనాలు, దేవ వాక్యములు, దేవోక్తులు చెప్పబడ్డాయి. నీ హృదయంలో ఈ ఆనందం ఉండాలి. నేను నమ్ముకున్న దేవుడు అడ్రస్ ఉన్న దేవుడు. హల్లెలూయా. అడ్రస్ ఉంది ఆయనకు. ఆయన నిజమైనటువంటి దేవుడు, రుజువులతో ఉన్న దేవుడు, ఆధారాలతో ఉన్న దేవుడు, ముందస్తుగా చెప్పబడ్డ దేవుడు యేసుక్రీస్తు. ఆయన మధ్యలో వచ్చిన వాడు కాదు, ఈ లోకంలోకి శరీరరీతిగా వచ్చాడు, కానీ ఆయన ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆ విషయాలన్నీ కూడా దేవుని వాక్యంలో మనం చూడడానికి ఎన్నో బైబిల్లో రాయబడ్డాయి. అంతేకాదండి, యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడో కూడా ముందు ప్రవచనం చెప్పబడి, దేవుడి లోకానికి వచ్చినప్పుడు ఎక్కడ పుడతాడో చెప్పబడి ఉంది. మీకా గ్రంథము మనం చూసినట్లయితే 5వ అధ్యాయము మీకా గ్రంథం మనం చూసినట్లయితే 2వ వచనంలో రాయబడుతూ ఉంది, బెత్లెహేమ ఎఫ్రత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, స్వల్ప గ్రామము అయినను. అంటే అది స్వల్ప గ్రామమే, కానీ ఇప్పుడు చెప్పబడుతున్న మాట ఏంటంటే, నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు స్వల్పమైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక గొప్ప మాట మీ కొరకు నాకు వస్తున్న ఆలోచనను బట్టి, ప్రభు ఇస్తున్న ఆలోచన బట్టి చెప్తున్నా. ఏంటది? నీవు స్వల్పమైన దానమైనప్పటికీ, నీవు స్వల్పమైన వాడవైనప్పటికీ, బెత్లెహేమ నీవు స్వల్పమైన దానివే. ఇదిగో ఈ వాక్యం నుంచి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నీవు స్వల్పమైన వాడవే, స్వల్పమైన దానవే. ఒకవేళ సంఘాన్ని గురించి చెప్తే, సంఘమా నువ్వు స్వల్పమైన దానవే, సంఘానివే. అయితే ఇశ్రాయేలును పరిపాలించే రాజు, నా ప్రజలను నడిపించడం కొరకైన రాజు, నా ప్రజలను ఏలుట కొరకు నేను ఏర్పాటు చేసే రాజు నీలో నుండి రాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక అల్పమైన దాన్ని ఎన్నుకున్నప్పుడు అల్పమైంది అమోఘమైందిగా మారబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్తలో మనం చూస్తాము, ప్రవక్తలు ఆ రోజు హేరోదు యొద్దకు వచ్చినప్పుడు హేరోదు కలవరపడ్డాడు. సృష్టికర్త భూమి మీద జీవించాడా? యూదులకు రాజుగా. ఆయనకి ఎందుకు కలవరమైందంటే, యూదులకు రాజుగా ఆయన ఉన్నాడు ఆ దినాల్లో హేరోదు. ఇప్పుడు యూదులకు రాజుగా అనే పేరు మీద ఓ వ్యక్తి ఉద్భవించబడ్డాడు, ఈ లోకంలోకి వచ్చాడని ఈ జ్ఞానులందరూ వచ్చి చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? అయితే ప్రవక్తల గ్రంథాన్ని, శాస్త్రులను పిలిచాడు. దేవుడు అనేవాడు లోకంలోకి వచ్చినప్పుడు, క్రీస్తు అనేవాడు లోకంలోకి వచ్చినప్పుడు ఎక్కడ పుడతాడనే గ్రంథంలో ఉంది. నాకు ఆ ఎవిడెన్స్ కావాలి, నాకు ఆ రుజువు కావాలి. ఒక రాజు కూడా ఆ రోజు దేన్ని నమ్మాడో తెలుసా? వింటున్నారా? ఒక రాజు కూడా వచ్చినటువంటి వినబడ్డ వార్తను కన్ఫామ్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? గ్రంథాలను తీసుకురండి అన్నాడు. హల్లెలూయా. దేవోక్తులను తీసుకురండి అన్నాడు, లేఖనాలను తీసుకురండి అన్నాడు. ఏముంది లేఖనాల్లో? ముందస్తుగా చెప్పబడ్డ ప్రవచన వాక్కులలో ఏమైనా రాసుందా? ఉంటే ఏముందో తీసుకొచ్చి నాకు చెప్పండి అంటే వాళ్ళందరూ తీసుకొచ్చి చెప్తున్నారు. చూడండి 3వ వచనం, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి,
క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఒకప్పుడు నువ్వు అల్పమైన దానవే, ఇప్పుడు నువ్వు అల్పమైన దానవు కావు. ఎందుకో తెలుసా? దేవుని ఏర్పాటులోకి వచ్చింది బెత్లెహేము. ప్రవచన రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటగా తీసుకుంటే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం సామాన్యమైన వ్యక్తులమైన మనము అసాధారణమైన వ్యక్తులంగా ఉండబోతున్నాము. హల్లెలూయా. బెత్లెహేమా, ఇక నీవు స్వల్పమైన దానవు కాదు. బెత్లెహేమా, ఇక నీవు అల్పమైన దానవు కాదు. ఎందుకంటే ఈ ప్రపంచములోకి యేసుక్రీస్తుగా దేవుడు అవతారం ఎత్తినప్పుడు నిన్నెన్నుకున్నాడు, నీ గ్రామాన్ని ఎన్నుకున్నాడు, నీ పట్టణాన్ని ఎన్నుకున్నాడు, యూదా దేశాన్ని ఎన్నుకున్నాడు, బెత్లెహేము గ్రామాన్ని ఎన్నుకున్నాడు. ఇంకా చెప్పాలంటే కన్య మరియని ఎన్నుకున్నారు. ఆమె ఏం చెప్పింది తెలుసా? ఆ ఎలిజబెత్ తో మాట్లాడుతున్న సందర్భం చూస్తే అందరూ ధన్యురాలని అంటారు. హల్లెలూయా. నిజంగా మరియమ్మ జీవితం ఆ బెత్లెహేము అనే గ్రామంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, కన్యక. ఆమె ధనవంతురాలు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి ఏం కాదండి. మరియ జీవితంలోకి మనం తొంగి చూస్తే, మరి యేసు ప్రభువును మందిరం తీసుకొని వచ్చినప్పుడట పావురం తీసుకొని వచ్చారట అర్పణగా, కానుక. వారు గొర్రెలు పట్టుకొని చెత్త పరిస్థితులు కూడా లేరు వాళ్ళు. ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి మరియా. ఇప్పుడు ఆమె గురించి చెప్పబడుతుంది, లోకమంతా నిన్ను ధన్యురాలని అనబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అన్యమైన జీవితం ధన్యమైంది, బలహీనమైన జీవితం బలమైందైంది, సాధారణమైన జీవితం అసాధారణమైన జీవితం అయింది, అల్పమైన జీవితము అద్భుతమైన జీవితంగా మార్చబడింది దేవుని ఏర్పాట్లోకి రావడం ద్వారా. కాబట్టి యేసు ప్రభు యొక్క జన్మను గురించి కూడా, ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, కన్యకు ఎక్కడ పుడతాడు, బెత్లెహేములో పుడతాడు. ఇవన్నీ కూడా దేవుడి లోకంలోకి వచ్చినప్పుడు బెత్లెహేములో పుడతాడని లేఖనము చెప్పబడితే అది యేసుక్రీస్తులో నెరవేరింది. అంతేకాదు, ఆ దినాల్లో అంతకుముందు మనం విన్నాం, సుమోయేను అనే వ్యక్తి గురించి మనం విన్నాం. ఆ దినాల్లో మరి అతని గురించి అక్కడ ఉన్న జీవిస్తున్న ఆ తరములో ఉన్న వారందరూ తెలుసా అండి ఏంటది? దేవుడి ఈ లోకంలోకి అవతార పురుషుడిగా రాబోతున్నాడు, క్రీస్తు ఈ లోకంలోకి రాబోతున్నాడు. ఆయనను చూసే వరకు ఈ పెద్ద ఆయన చనిపోయాడంట. అందరికి ఒక సిగ్నల్ గా ఉన్నాడండి ఈయన. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇది. ఈయన క్రీస్తు ఈ లోకంలో వచ్చేదాకా నిద్రించాడు ఈయన. ట్రైన్ వచ్చే ముందు సిగ్నల్ పడతాడు చూసారా? సిగ్నల్ పడిందంటే ట్రైన్ వస్తుంది. సుమయోను అలాంటి ఒక గొప్ప గుర్తుగా ఉన్నాడు ఇశ్రాయేళ్ల మధ్యలో, ఒక గొప్ప సైన్ గా ఉన్నాడు సుమయోను. ఆయన గురించి చెప్పబడ్డ ప్రవచనం ఏంటి? సృష్టికర్తను క్రీస్తును చూడక మునుపు ఈ పెద్ద ఆయన నిద్రించాడు. ఒకరోజు చర్చిలోకి యోసేపు మరియలు యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ రోజున తీసుకొని వచ్చారు. యేసు ప్రభు గురించి చెప్పబడ్డ మాట, యేసు అని పేరు పెడతారు మీరు, పెట్టాలి అని దేవదూత ద్వారా చెప్పబడింది కదా. ఆ పేరు యేసు ప్రభుకు 8వ రోజున పెట్టారు. గుర్తుపెట్టుకోండి మాట. హల్లెలూయా. మందిరాన్ని తీసుకొని వచ్చిన రోజున 8th డే, 8వ రోజున పెట్టారు. చెప్పబడ్డ ఆ పేరును ఆ రోజు ప్రతిష్ఠించారు. సరే, అయితే ఆ రోజు ఆ యొక్క శిశువును తీసుకొని వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ సుమయోనుతో చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఎదురు చూస్తున్న క్రీస్తు ఇప్పుడు నీ చేతుల్లో ఉన్నాడు. దేవుని ఆత్మ చెప్తుంది, ఇదిగో నువ్వు ఎదురు చూస్తూ, నేను చెప్పాను నీతోని, క్రీస్తు ఈ లోకంలోకి వస్తాడని. ఇదిగో ఈ సామాన్యంగా కనబడుతున్న ఒక జంట వస్తున్నట్టుగా నీకు కనబడుతుంది. వారి చేతుల్లో బాబు ఉన్నాడు కదా, ఆ బాబు ఉన్నాడు కదా, ఆయన ఎవరో కాదు. ఆ బాబు ఎవరైనా నువ్వు ఎదురు చూస్తున్న లోక రక్షకుడు నీ ఎదుటికి వచ్చేస్తున్నాడు ఇప్పుడు. ఓ సుమయోని ఎంత ఉబ్బి తబ్బిబ్బైపోయి ఉంటాడు ఆ రోజు. నాదా నన్ను సమాధానంగా పోనిస్తున్నావు. మరియమ్మకు, ఆమెకు చెప్పబడ్డ విషయాలు ప్రతిదీ, ఒక్కొక్క సిచ్యువేషను మరియమ్మను ఎంత స్థిరపరిచి ఉంటుంది. ఇది ఒక సబ్జెక్ట్. ఇది సుమయోను మాటలు మరియమ్మను ఎంత స్థిరపరిచి ఉంటాయి, ఎంత సంతోషానికి గురి చేసి ఉంటాయి. గొల్లవారు వచ్చింది, ఎంత సంతోషాన్ని కలుగజేసి ఉంటుంది. జ్ఞానులు వచ్చి ఏం చేశారో తెలుసా? ఆ ఇంటిలో సాగిలపడి శిశువును ఆరాధించారంట. హల్లెలూయా. మరియమ్మ యోసేపు నిలబడి గడగడ వణికే పరిస్థితి అండి. సామాన్యులమైన మా జీవితాల్లోకి లేదా నా గర్భంలోకి మరియమ్మ అనుకుంటూ ఉంటుంది, లోకరక్షకుడు జన్మించాడు. ఒక జ్ఞానులు వచ్చి సాగిల పడుతున్నారు. ఏ రోజు రాజు కలవరపడుతున్నాడు. యేసు ప్రభు జీవితం అంతా ప్రవచన సారం. సమయం అయిపోయింది, నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అలా చదివినట్టుగా కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. సమయం అయిపోయింది కనుక
దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఇప్పుడు మనం విన్నట్టుగా గొర్రెల కాపరుల సాక్ష్యం గురించి మనం విన్నాం. ఎలిజబెతు సాక్ష్యం, సుమయోను యొక్క సాక్ష్యము, ప్రవక్తల యొక్క సాక్ష్యము, జ్ఞానుల యొక్క సాక్ష్యం. వాళ్ళు ఏమని సాక్ష్యం ఇచ్చారు? లోక రక్షకుడు జన్మించాడు, క్రీస్తు పుట్టాడు లోకములో, మెస్సియా లోకములో పుట్టాడు, మేము ఆయన నక్షత్రం చూసి వచ్చామని చెప్పారు. హల్లెలూయా. ఇది ఎవరి సాక్ష్యం? ఇది జ్ఞానుల సాక్ష్యం. ఇన్ని రకాల ప్రవచన విషయాలు, ముందస్తుగా చెప్పబడ్డ విషయాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానములో. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారట? తూర్పు దేశం నుండి వచ్చారంట. హల్లెలూయా. కొంతమంది ఏమో దేశానికి ఒక్కరు, తూర్పు వైపున ఉన్న దేశాలలో అక్కడో శాస్త్రవేత్త, ఇక్కడో శాస్త్రవేత్త, అక్కడో శాస్త్రి. కానీ బైబిల్లో మనం చదివితే తూర్పు దేశము అని కాదు, దేశాలు అని లేదు బైబిల్లో. దేశాలు అని లేదు బైబిల్. ఏమనుంది? దేశము అనే ఉంది. కాబట్టి ఒకే దేశం నుండి వచ్చారు వాళ్ళు, తూర్పు దేశము. అది పారసీకులు. ఎందుకు ఆ మాట మనం చెప్పాలి? చరిత్రకారులు రాశారంటే పారసీక దేశం నుంచి వచ్చారు అని ఎందుకు చెప్పబడిందంటే, పారసీకులటువంటి మతం ఏదైతే ఉందో అది జండ్ అవస్థ అనే గ్రంథం ఉంది. దాని మత నాయకుడు జొరస్టార్. పారసీక దేశములో ఉన్న ఆ యొక్క మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ జొరస్టార్ అనే వ్యక్తి ఒక గ్రంథాన్ని రాశాడు, జండ్ అవస్థ. ఓ దైవజనుడు ఏం చెప్పాడు తెలుసా? దాని గురించి బాగా ఆయన స్టడీ చేసి ఏం చెప్పాడు తెలుసా? జండు బాంబు కనిపెట్టింది వాళ్ళేనట. హల్లెలూయా. అర్థమైంది? అందుకే ఆ పదం. అసలు జండు ఏంది? అసలు ఏ పేరు దొరకలేదు వీళ్ళకి. అది పారసీక దేశం నుంచి వచ్చిందట. పౌలు స్కూళ్ళలో మీటింగులు పెట్టాడు. అవన్నీ చెప్పడానికి సమయం అయిపోయింది. నా సమయం. 3 వారాలు ఒక స్కూల్లో పెద్ద కాన్ఫరెన్స్ పెట్టాడు. ఏంటో తెలుసా? లోకానికి వచ్చిన దైవావతారము యేసు కాదా? ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చిన వారు యేసు కాదా? మీ కవీశ్వరులు చెప్పిన వాడు ఏదైతే దేవుడి లోకానికి వస్తాడని మీ కవీశ్వరులు పలికారో అవన్నీ కూడా యేసులో కనిపించడం లేదా అని చెప్పడం కొరకు 3 వారాలు 21 రోజు కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టాడు పౌలు. ఎక్కడ? స్కూళ్ళలో. బైబిల్ రాసింది అపోస్తల కార్యంలో. ముగిస్తున్నాను సహోదరి సహోదర. మనం నమ్ముకున్న దేవుడు ప్రవచన పురుషుడు. హల్లెలూయా. ఆయన జీవితం అంతా ప్రవచన సారము. ఏ ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయో ఆ సారమంతా, నెరవేర్పంతా, ఆ దేవుణ్ణి గురించిన అవతార విషయాలన్నీ కూడా కేవలము యేసుక్రీస్తులో మాత్రమే కనబడతాయి. దైవికమైన విషయాలు, దైవ ప్రవచనాలన్నీ నెరవేరింది ఒక్క యేసుక్రీస్తులో మాత్రమే అన్న విషయాన్ని ఆయనకు సంబంధించిన ఆ ప్రవచన వాక్కులను మనం చదివినా, ఆయన జీవితాన్ని మనం పరిశీలించిన యేసు మాత్రమే తేలుతాడు చివరికి అన్న విషయాన్ని దేవుని వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు ప్రవచన పురుషుడు. ఆయన జీవితం అంతా ప్రవచనానుసారమైన జీవితం అని, లోకానికి ముందస్తుగా చెప్పబడి ప్రవచన రీతిగా వచ్చిన దైవావతారము యేసుక్రీస్తు అని మనం తెలుసుకున్న వారమై నిజమైన దేవుణ్ణి మనం చేరుకున్నామన్న సంతృప్తితో, దేవా నీ యొద్దకు మమ్మల్ని నడిపించుకున్నాము. నేను ముగించుతూ ఒక మాట అంటున్నాను. సుమయోన్ లాగా ఒక ఆరాధన చేద్దాం. నాదా, నా హృదయానికి సమాధానం కలగజేశావు, నన్ను సమాధానముగా పోనిచ్చుచున్నావే అన్నాడు కదా. అయ్యా, నిన్ను చూసే భాగ్యం మాకు ఇచ్చావయ్యా. నిజమైన దేవుని యొద్దకు మేము చేరుకున్నామయ్యా. ఈ రోజు నిజమైన దేవుడు, పాపము నుంచి విడిపించే దేవుడు, మరణమును తప్పించే దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడమైనా నిన్ను తెలుసుకునే భాగ్యము గొర్రెలకు, ఏ తెలివి జ్ఞానం లేని ఆ గొర్రెలకు ఏ విధంగా బయలుపరుచుకున్నావో మాలాంటి వారికి నిన్ను బయలుపరుచుకొని మా జీవితం ధన్యం చేశావయ్యా అని ప్రభువును మనము సుమయోను లాగా ఆరాధించవలసింది. సుమయోను దేవుణ్ణి ఆరాధించాడు, ఎలిజబెత్ దేవుణ్ణి ఆరాధించింది, అన్న దేవుణ్ణి ఆరాధించింది, జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించారు, సాగిలపడి ఆరాధన చేశారు. మనం కూడా ఈ లోక రక్షకుని బట్టి, ప్రవచన పురుషుడుగా ప్రత్యక్షపరచబడ్డ యేసయ్యను బట్టి మనం కూడా ఆరాధించవలసింది. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక.